2026కు సంబంధించి నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నవోదయ అండ్ సైనిక్ టెస్ట్ అనేది ఎవరీ ఇయర్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. వీటి ద్వారా వచ్చేసి మంచి స్కూల్స్, గురుకుల స్కూల్స్లో, వీటిలో నవోదయ స్కూల్స్లో జాయిన్ కావడం కోసం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మరి వీటి కోసం వచ్చేసి ఎవరు అప్లై చేస్తారంటే, ఎవరైతే 5th క్లాస్ స్టూడెంట్స్ చదువుతూ ఉండి లేదంటే కంప్లీట్ అయిన వాళ్ళు 6th క్లాస్ కోసం ఎంట్రీ కోసం ఇది తీసుకుంటారు. అదేవిధంగా 8th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు 9th క్లాస్ జాయినింగ్ కోసం కూడా ఈ టెస్ట్ రాస్తారు అనమాట. మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎవరి ఇయర్ జనవరిన ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉండేది. ఈసారి 1 మంత్ అనేది ముందుగా రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు అప్లికేషన్ ఎండ్ డేట్ ఏంటంటే, అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అందరూ ఎవరైతే 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఎవరైనా కానీ, చదువుతున్న వాళ్ళు లేదంటే 5వ తరగతి కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడికి 6th క్లాస్ జాయినింగ్ కోసం, ముఖ్యంగా 5వ తరగతి చదువుతున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్. ఇప్పుడు 5వ తరగతిలోకి ఎంటర్ అయ్యారు జూన్లో. ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు? ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? డిసెంబర్ 13, 2025లో అనమాట. అంటే 2025 డిసెంబర్ 13న ఈ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి, అప్పుడు రిజల్ట్ చూడక మనకి మార్చి కల్లా వచ్చేస్తాయి. అందులో ఒకవేళ మనకు సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వస్తే కనుక డైరెక్ట్ మనము నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మనం జూన్ కల్లా వచ్చేసి ఆ స్కూల్లో మనం జాయిన్ అవ్వచ్చు. సో 5వ తరగతి ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్. అదేవిధంగా వీటి యొక్క ఎగ్జామ్ డేట్ ఎన్ని రోజులు ఉందంటే, ఇంకా ఓన్లీ 6 months టైం ఉంది. మరి 6 monthsలో చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే, మెంటల్ ఎబిలిటీ అండ్ ఆర్థమెటిక్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇవి రెండు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా. 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇప్పట్లో ఏదైనా కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకైతే ఐఐటి ఫౌండేషన్ లాంటి కోర్సెస్ అయితే లక్షలు పెట్టి అయితే చదివిస్తూ ఉన్నారు. బట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి, కొండ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైనా కానీ, అక్కడ ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ద్వారా మెంటల్ ఎబిలిటీ సాల్వ్ చేయడం కూడా, వాటితో పాటు ఆర్థమెటిక్ ఎబిలిటీ లాంటివి కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అనేది అవగాహన ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళకి కొంచెం హార్డ్ ప్రిపరేషన్ లాగా ఉండొచ్చు. బట్ అయినను ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఎల్కేజీ చదువుతున్నటువంటి పిల్లవానికి సైతము లక్షల్లో ఫీజులు కడుతున్నారు అనమాట. మరి అక్కడ ఇస్తున్నటువంటి, ఎందుకంటే పేరెంట్స్ యొక్క హోపు చిన్న పిల్లల నుంచి వాళ్ళ యొక్క నాలెడ్జ్ను హై లెవెల్లో చూడాలి, ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో వాళ్ళు హై స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశమే దీనికి ముఖ్య కారణం. మరి మెంటల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మరి మంచి పట్టు సాధించాలంటే, ఇక్కడ అకాడమిక్ బుక్స్ కానీ స్కూల్లో చెబుతున్నటువంటి చదువు సరిపోదు అనేది వాస్తవం, అందరూ గ్రహించాల్సినటువంటి వాస్తవం. అక్కడ ఓన్లీ మనకు ఇచ్చినటువంటి ఈ మెంటల్ ఎబిలిటీ కానీ ఆర్థమెటిక్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు వాళ్ళ సిలబస్లో. ఒకవేళ అందులో ఉన్నా కానీ 10 to 20% అనేది టచ్ అయి ఉంటుంది. మరి ఈ సిలబస్ అనేది ఎక్కడ తీసుకురావాలంటే, వాళ్ళ స్థాయికి ఏదైతే ఉంటుందో వాళ్ళ మైండ్ స్థాయిని కొంత పదును పెట్టారంటే వీటిలో మంచి స్కోర్ సాధించవచ్చు. మరి ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కొన్ని లాజికల్ థింకింగ్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ అన్నాడు అంటే మైండ్కి సంబంధించి ఒక లాజికల్ థింకింగ్స్. ఓకే, లాజికల్ థింకింగ్స్ ఒక పిక్చర్ చూపిస్తారు. అదే పిక్చర్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్ని 4 ఫోల్డ్ చేసి కట్ చేస్తారు. అది ఒకవేళ ఓపెన్ అయితే ఆ పేపర్ ఎలా కనిపిస్తుంది మనకి? ఓకే, ఒక పెన్ను ఇక్కడ నుంచి ఇసిరేస్తాడు అనమాట. అది రౌండ్లో ఒక 45 degreesతో 3 times తిరిగేసింది. ఆ తర్వాత ఈ పెన్ను ఏ స్థాయిలో ఉంది, ఏ దిశలో ఉంది? సో ఇలాంటివన్నీ మనకు మెంటల్ ఎబిలిటీ బాగా తార్కికంగా, అంటే బాగా లాజికల్గా థింక్ చేసే విధంగా ఉంటాయి అనమాట. ఇవి మైండ్కి బాగా పదును పెట్టేవి. వీటి కోసమే మనకు 100 మార్కులకు గాను 50 మార్కులు కేటాయించడం జరిగింది. మరి వీటి కోసం 40 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. 40 క్వశ్చన్లకు గాను 50 మార్కులు అనేది ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఆర్థమెటిక్ ఎబిలిటీ, ఇందులో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే
క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి, అందులో ఏ ఫార్ములా తీసుకోవాలి, కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది. బట్ అయినను వీటి మీద ఇచ్చినటువంటి ఒక 20 క్వశ్చన్స్ కూడా 25 మార్క్స్కు సాధించవచ్చు. బట్ ఆ ఫార్ములాలు మరియు అక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ బాగా అర్థమైంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్యాసేజ్లో ఒక 4 ప్యాసేజ్ ఇచ్చాడు, ఒక్కొక్క ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు. మొత్తం టోటల్ 4 ప్యాసేజ్లకి 20 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బాగా అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది గుర్తించాలి. అది కూడా చాలా ట్రైనింగ్ అయితే అవసరం ఉంటుంది. మరి వీటి కోసం 80 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు, 2 అవర్స్ టైం ఉంటుంది. ఇందులో మనకు 100 మార్క్స్ అంటే ఉంటుంది. ఈ 100 మార్క్స్ గాను ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అనేది ఒక క్లారిటీ ఉండాలి, అందరికీ తెలియాల్సిన విషయం కూడా. ఇందులో మనకి కేటగిరీ వైజ్ ఓసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీ, అందులో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, బీసీడీ, బీసీఈ, బీసీఏ, బీసీబీ, బీసీసీ అని. వాటికి సంబంధించి ఎస్టీ కేటగిరీ వీరందరికీ సపరేట్గా కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఓసీ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో 90 స్కోర్ అనేది కట్ ఆఫ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో 85, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వారు ఉంటారో 78 to 80 స్కోర్. సో ఈ విధంగా మినిమం టార్గెట్ పెట్టుకొని అంతకు పైన స్కోర్ అయితే సాధించాల్సి ఉంటుంది. కట్ ఆఫ్ యావరేజ్గా కనీసం అంటే ప్రతి ఒక్కరు 85 to 90 స్కోర్ కన్నా మీరు చేసినట్లయితే కంపల్సరీ తీసుకోగలుగుతారు. మరి ఈ స్కోర్ సాధించడం అంత చిన్నపిల్లలకి సాధ్యమేనా అంటే కంపల్సరీ సాధ్యమే. బట్ 1 year టైం, ఇప్పుడు 6 months టైం ఉంది. ఈ 6 months టైంలో మీ పిల్లలకి ఇక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి 5th క్లాస్ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ టాపిక్స్ అనేది చదవడం ద్వారా నెక్స్ట్ ఇక్కడ ఇస్తున్నటువంటి స్కూల్లో చదివితే హైయర్ ఎడ్యుకేషన్కి బాగా ఉపయోగపడుతుంది. మంచి స్కూల్ అనమాట నవోదయ స్కూల్స్ అంటే. మరి చాలామంది ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడేసి అక్కడ ప్రిన్సిపల్తో లేదంటే హెచ్ఎంతో మాట్లాడి నవోదయకు ఎగ్జామ్ రాపిస్తున్నాము, దీనికి సంబంధించి మేము ఆఫ్లైన్ కోచింగ్ అనేది తీసుకుంటున్నాం అనేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక కోచింగ్ సెంటర్లో అనేది విడుతున్నారు కూడా చాలామంది. ఓన్లీ నవోదయ కోచింగ్ కోసం ఇక్కడ ఇస్తున్నటువంటి 6 months టైం కూడా ఓన్లీ కోచింగ్లో ఇస్తున్నారు, స్కూల్ పంపించుకోకుండా స్కూల్లో మాట్లాడేసుకోండి అటెండెన్స్. రెండవది స్కూల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళి సాయంత్రం టైంలో వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇంకొకటి మూడవది దగ్గరలో సరైన కోచింగ్ సెంటర్స్ లేకపోతే ఆన్లైన్ కోచింగ్ కూడా వేయించుకుంటున్నారు. ఓకే, మరి వీటన్నిటి కోసం మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నవోదయ బ్యాచ్కు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ అంటే కడప డిస్టిక్లోని ప్రొద్దుటూరులో పోమస్పేటలో ఉన్నటువంటి మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్లో మాత్రమే ఆఫ్లైన్లో జరుగుతుంది. మరి ఆఫ్లైన్ బ్యాచ్ ఏ టైం నుంచి ఎక్కడ వరకు జరుగుతుందంటే ఆఫ్లైన్ ఎవరైతే స్కూల్ పోకుండా ఉంటారో పిల్లలకు మార్నింగ్ 9 AM నుంచి స్కూల్ టైమింగ్లోనే 4:30 PM వరకు ఇక్కడ క్లాసెస్ అయితే జరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా సెకండ్ బ్యాచ్ 5:30 to 8:30 అనేది 3 hours టైంలో కూడా ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టు 1 hour. ఇక్కడైతే ఒక్కొక్క సబ్జెక్టు 2 hours వస్తుంది. డైలీ టెస్టులు నిర్వహిస్తాము. పిల్లలకు ఎలా నేర్పించడం జరుగుతుంది అంటే ఆ తర్వాత చెప్తాను. ఆఫ్లైన్లలోనే కాకుండా కడప డిస్టిక్లో వాళ్ళు కాకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఆఫ్లైన్లోకి రావాలంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. పిల్లలకు అనుకూలంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి వాటితో పాటు ఆన్లైన్ కోచింగ్కి సంబంధించి ఎందుకు అంటే కనుక ఎవరైతే దూర ప్రాంతాల నుండి వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆన్లైన్ కోచింగ్ నవోదయ ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో నవోదయ కోచింగ్ సంబంధించినటువంటి బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో మీకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
వీటికి 2000 ఫీజు ఉంటుంది. 2000 ఫీజు ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి అప్లై మేమే చేసిస్తాము ఫ్రీగా అప్లై చేయడం జరుగుతుంది. వాటికి 500 లాగా ఉంటుంది. వాటికి మేమే ఆ కోచింగ్ అనేది మేమే అప్లై చేసి వాటికి ఫ్రీగా అప్లై చేసి ఆఫ్లైన్ తీసుకున్నా కానీ ఆన్లైన్ తీసుకున్నా కానీ ఫ్రీగా అప్లై అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు ఏ విధంగా చెప్పడం జరుగుతుందంటే సబ్జెక్టు వాళ్ళకు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు కదా, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. తెలుగులోను ఇంగ్లీష్లోను ప్రతి ఒక్కరికి బాగా అర్థం కావాలి. సో వాళ్ళకి కాన్సెప్ట్ అనేది ఆ బేసిక్స్ అనేది చాలా స్లోగా వాళ్ళ పిల్లలకి ఏ విధంగా అయితే చెప్పాలనో ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో అదే విధంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈజీ క్వశ్చన్స్ నుంచి ప్రతి చాప్టర్లో కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈజీగా ఉండే క్వశ్చన్స్ నుంచి హార్డ్గా ఉండే క్వశ్చన్స్ వరకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి లైవ్లో మీకు డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డైలీ లైవ్ క్లాసెస్ అనేది పెట్టేసి డైలీలో చిన్నపిల్లలు ఏదైతే అడుగుతారో ఆ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫుల్ సిలబస్తో డైలీ క్లాసెస్ అయితే ఉంటాయి. ఫుల్ సిలబస్ అయితే కవర్ అవుతుంది. ఆఫ్లైన్లోనే కూర్చుని ఉండే విధంగా ఈ కోచింగ్ అయితే ఉంటుంది. మీ పిల్లలు మీ దగ్గరే ఉంటారు. మీ ఇంట్లోనే మీ మొబైల్ ద్వారా వాళ్ళు గేమ్స్ లాంటి జోలికి పోకుండా ఆ యాప్లో నుంచి చూసి ఆ క్లాసెస్ వినే విధంగా నోట్స్ రాసుకునే విధంగా నోట్స్ రాసుకునే విధంగా చేసుకొని వాటిని మళ్ళీ మేము డైలీ టెస్ట్లు పెడతా ఉంటాము. డైలీ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము డైలీ వచ్చేసి. కాబట్టి కంపల్సరీ రాసుకుంటారు. ప్రతి ఒక్కరిని సింగిల్గా ఒక్కొక్కరిని ఇండివిజువల్గా మేము పర్యవేక్షిస్తాము ఆన్లైన్లో కూడా. సో అప్లికేషన్ ఫీజు ఫ్రీ. సో ఇది ఈ నవోదయ ఎంట్రన్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. ఒకవేళ ఆ నెంబర్ ఆఫ్లో ఉంటే వాట్సాప్ మెసేజ్ చేసిన ద్వారా మీకు మళ్ళీ మేము ఆ నెంబర్కి కాల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.